అనకాపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి 300 రకాల వంటకాలు వడ్డించిన అత్త. ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బు అయిన అల్లుడు. అనకాపల్లి దుర్గా లాడ్జి వీధికి చెందిన గుండా సాయి అండ్ మంగతాయారు దంపతుల కుమార్తె రిషితకు విశాఖకు చెందిన దేవేంద్రనాథ్తో గత డిసెంబర్లో వివాహం జరిగింది. మొదటిసారి పండక్కి వచ్చిన అల్లుడికి తమదైన పద్ధతిలో గౌరవ మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా ఆతిథ్యం ఇవ్వాలనుకున్న అత్త మంగతాయారు 3 రోజుల ముందు నుండి ప్రారంభించి ఇలా 300 రకాల వంటకాలు వడ్డించి అల్లుడిని ఆశ్చర్యపరిచారు. అంతేనా, దగ్గరుండి తినిపించి మరీ అల్లుడిపై వారికున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు సాయి దంపతులు. గోదారాళ్లకే పరిమితమైన ఈ సాంప్రదాయం ఇప్పుడు అనకాపల్లికి కూడా పాకిందా అంటే అవును అంటున్నారు గుండా మంగతాయారు. అత్త మంగతాయారు పుట్టిల్లు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట కావడంతో సంక్రాంతి పండగ గోదారోళ్లు కుటుంబ సమేతంగా ఎంతో సాంప్రదాయంగా జరుపుతారు. కొత్త అల్లుళ్లకు ప్రత్యేక మర్యాదలు చేసి గౌరవించడం గోదారోళ్ల ఆనవాయితీ. నేను కూడా గోదారోళ్ల అమ్మాయిని కాబట్టి నా అల్లుడికి మా ప్రాంతపు గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయో తెలపడం కోసం ఇలా ఏర్పాటు చేశానని అంటున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు దీన్ని విశేషంగా తిలకించారు. వాసవి రెసిడెన్స్ అందరూ సాయం చేశారు. సాయం చేయడం కోసం కావాలి. ఇవన్నీ ఖాళీ చేశారని చెప్పు. ఆపట్లేదు అది తింటే. తినండి, ఇప్పుడు మీరు తినండి. మీ మామ అన్నం కలుపుకుంటే అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐడియా వస్తుంది కదా, ఈసారి చెప్పండి. ఛాన్స్ ఇచ్చి కొంచెం మీ అలా సార్. ఓకే ఓకే వరుసగా టైం ల్యాప్స్ లో వస్తాయి. మళ్ళీ పెడతాం, మీ టైం ల్యాప్స్ లో వచ్చే